ఈ మధ్య అంతా కొంచెం హడావిడిగా అటు తిరగడం ఇటు తిరగడమే సరిపోయిందండి. తృప్తిగా ఇంట్లో వండుకొని తిని చాలా రోజులైపోయింది. నెల అయిపోయి ఉంటుంది అనుకుంటా ఇంట్లో చికెన్ వండి. ఈరోజు ఇంకెలాగైనా వండాలి అని చెప్పి అనిపించింది. చికెన్ అయితే తెప్పించుకున్నాను. యాక్చువల్గా నిన్నే అనుకున్నాను కానీ నిన్న ఇంకా టైం సరిపోలేదు. ఆయన అయితే బయటికి వెళ్ళిపోయారు. ఇంక ఈరోజు చేసుకుందామని చెప్పేసి సురేష్ గారిని అడిగాను. సరే వండు, పూజ చేసేసి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అన్నారు. మాకు ఇక్కడ పక్కనే షాప్ ఉందండి. ఎప్పుడు తినాలంటే అప్పుడు తినొచ్చు. ఇంతకుముందు అలాగే వీక్లో ట్వైస్ అయినా తినేదాన్ని. బట్ ఈ మధ్య కొంచెం అటు ఇటు తిరగడంలో కుదరలేదనమాట వండుకోవడానికి. ఇన్ని రోజులు కొంచెం ఫ్రీ టైం తీసుకొని తృప్తిగా వండుకొని తింటున్నాను అనమాట. ఇంకా సురేష్ గారు అయితే పూజ కంప్లీట్ చేసేసి నాకు చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఈ లోపే మా సిస్టర్ కూడా వస్తామని చెప్పేసి అనేసరికి సర్లే అందరం కలిసి తినొచ్చు అని చెప్పేసి ముందు లంచ్ అయితే తొందరగా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి క్యారేజ్ పంపించేసేయాలి. అండ్ నా విషయానికి వస్తే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వంట పని ఇలాంటివన్నీ పెట్టుకోకుండా రిలాక్సింగ్గా మాట్లాడుకోవాలి అండ్ కలిసి భోజనం చేయాలి తొందర లేకుండా. ఎందుకంటే అండి మనుషులు ఉన్నారనుకోండి ఇంట్లో, నాకు కొంచెం హడావిడి ఎక్కువ అనమాట. ఆ హడావిడిలో నేను ఎటు చేస్తానో నాకే తెలియదు. ఉప్పు వేస్తానో కారం వేస్తానో అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉంటాం కదా, తొందరలో అయిపోతూ ఉంటుంది. అందుకని ముందే వంట అయితే కంప్లీట్ చేసేసా. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసానండి, ఫ్లేవర్ బాగుంటుంది. ట్రై చేయండి. ఏంటి ఆనియన్స్ అన్నీ వేసారనుకుంటారేమో. ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. కొంచెం గ్రేవీ లాగా చేశానమాట. దాంతోపాటు రసం కూడా ఉంటే బాగుంటుంది కదా, నంచుకొని పుల్లగా తినడానికి అని చెప్పేసి రసం కూడా పెడుతున్నాను. జీలకర్ర పొడి, ఇంగువ ఇవన్నీ వేసేసాను. అండ్ మసాలా కూడా నేను రోట్లో నూరాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మర్చిపోయినా. అందులో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదండి. మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి.